నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రాష్ట్రం మొత్తం జోగి రమేష్ కుటుంబం పరువు అడ్డంగా పోయింది. అంటే వాళ్ళు క్రిస్టియానిటీ పాటిస్తారన్న ఒక గ్రేట్ ఫ్యాక్ట్ బయట జనాల్లోకి వచ్చేసింది. ఇది పొలిటికల్‌గా అతనికి ఎంతో కొంత దెబ్బ పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఇది కాకుండా జోగి రాజీవ్ రేపు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జోగి రమేష్ ఏటరా 2 ముక్కలేయండి ఇక్కడ. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఈ రకంగా రెచ్చిపోదాం అంటే జనాలు తాట తీస్తారు. ఇతని చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. ఇది కాకుండా అతను నిశ్చితార్థం ముందు చేసుకున్న కర్మోజీ కుటుంబం వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, నిశ్చితార్థం కాదు, మా ఇంటికి వీళ్ళు వచ్చి ఇలా క్రైస్తవ మతాన్ని పాటించి అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావాలని చీరబెట్టి బొట్టు పెట్టి వెళ్ళారు. మేము వాళ్ళ ఫ్యామిలీని చూసి మాకు ఈ మ్యాచ్ వద్దనుకున్నాము అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. వాళ్ళు కూడా బయట బాబోయ్ ఈ క్యాండిడేట్తో మాకు సంబంధం లేదన్నారు. మేఘనా కొట్టిన దెబ్బకి ఇది పూజకు పనికిరాని పువ్వు అని బయట మొత్తం తెలిసిపోయింది. రోగి రాజీవ్ అన్న పేరు ట్రెండ్ అవుతుంది. ఈ రోగి రాజీవ్ ఇంట్లో వచ్చి పారిపోయాడు. కుటుంబం మొత్తం పారిపోయి వీళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదైంది. కాబట్టి వరకట్నం అంటే హ్యాపీ కాల్ మీద కాలేసి కూర్చునే వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదైంది కదా, దెబ్బకి ఇంట్లో వచ్చి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఎంతకాలం ఇలా పరిగెడతాము, ప్రజా జీవితంలో ఉండాలి. అది కాకుండా సీదిరి అప్పలరాజుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓదారుస్తున్నాడు. రేపు మన ఇంటికి వచ్చి కూడా నువ్వు కాపురానికి పనికిరావు అన్న విషయం పైన ఓదారుస్తాడు. ఇంట్లోనే ఉండాలి మనం. సో అర్జెంటుగా ఈ కేసుని సెటిల్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయారు. ఏం చేశారనుకుంటున్నారు? అసలు ముందు ఈ అమ్మాయి బయటకు వచ్చి మొత్తం వ్యవహారాలు చెప్పేస్తున్నప్పుడే 9 కోట్లకి సెటిల్మెంట్ కుదిరిందంట. కానీ ఆ అమ్మాయి ఈ అరాచకలని గుర్తొచ్చి 9 వద్దు, పాడు వద్దు, నేను కోర్టుకు వెళ్తాను అని చెప్పి ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసేసింది. నమోదు చేసిన వెంటనే రాష్ట్రం మొత్తం గుప్పమంది. పూజకు పనికిరాని పువ్వు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళ వైఫ్ ఎప్పటి నుంచో క్రిస్టియన్, హిందూ కాదు అని చెప్పి మొత్తం వీళ్ళు హత్యాయత్నం ఎలా చేశారో మొత్తం వివరాలు బయటకు వచ్చేసినాయి. దెబ్బకి పరువు పోయింది జోగిది. అరెస్ట్ అయితే 10 ఏళ్ల పాటు ఈ కేసు తేల్తానే ఉంటుంది. ఇప్పుడే ఎండ్ అవ్వదు. మన జోక్ కొడుక మళ్ళీ పెళ్లి చేద్దామో లేదో ఉద్దేశాలు ఉంటాయో ఉండవో మనకి ఏం తెలిసి, ఇంత చూసిన తర్వాత ఏ అమ్మాయి ముందుకు వస్తండి? కొంచెం ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి కదా. బట్ ఎనీవేస్ వాళ్ళ రాజకీయ జీవితం అన్న మనసులో పెట్టుకుని ఎట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పాపం అండి, నేను నిన్న వాళ్ళ పెళ్లి వీడియో చూసాను. నేను చాలా నిజంగా చెప్పాలంటే వీళ్ళ ముందు చాలా తక్కువ వాళ్ళు. మీరు ఎవరన్నా ఆ పెళ్లి వీడియో చూడకపోతే చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. రాజీవ్ వెడ్స్ మేఘనా అని కొడితే జోక్కి పెళ్ళి వచ్చేస్తుంది. దాంట్లో వాళ్ళ కుటుంబ నేపథ్యం మీకు అర్థమైపోద్ది. ఎంత తక్కువ ఉన్నారు వీళ్ళకంటే. అంత దాంట్లో కూడా వాళ్ళు 5 నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. అమ్మో, తంబల కింద జనం వచ్చారండి. నిజంగా ఒక 4 గంటలు ఉంటుంది ఆ వీడియో, మీరు చూడాలి అందరు వెళ్ళి. ఈ అమ్మాయి అతనితో ఎంత మాట్లాడదాం అని ప్రయత్నించినా అతను మాట్లాడు. మొత్తం వీడియోలో మీరు చూడండి. కనీసం అమ్మాయి ఇంక కూడా చూడు. అంత ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేశారో పక్కన పెట్టండి. సో మొత్తానికి సెటిల్మెంట్కి వెళ్ళిపోదాము. జోగ్ ఏం చెప్పాడంటేనంట, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు, సో ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తాను అని చెప్పి ఒక భారీ సంఖ్యకి ఒప్పేసుకుని కుటుంబ పరువును కాపాడుకుందాం అని డిసైడ్ అయిపోయాడంట జోగి. ఆ అమ్మాయికి కూడా ఒక 25-27 ఇయర్స్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి జరుగుతుంది. హ్యాపీగా సెటిల్ అవుతుంది అమ్మాయి. అండ్ షీ షుడ్ బీ హ్యాపీ. ప్రాపర్గా సెటిల్ అవ్వాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా నచ్చెప్పుంటారు. మొత్తానికి ఈ పోలీస్ స్టేషన్ కేసు సెటిల్మెంట్ మార్గాన్ని ఎంచుకుంది. సెటిల్మెంట్ మార్గాన్ని ఎంచుకుని పొన్న 9 కోట్లు కాకుండా దానికి అదనంగా కొంచెం భారీ అమౌంట్ చెల్లించి, ఈ మ్యాటర్ ఎలాగో లీక్ అయిపోయిన తర్వాత ఇంకేముందండి, కనీసం పరువును తగ్గించుకుందాం, జైలుకి వెళ్లకుండా మిగులుదాం అనే ఉద్దేశంతో వాళ్ళు సెటిల్మెంట్ అమౌంట్కి వెళ్ళిపోయారు. సో ఈ మ్యాటర్ అవుట్ సైడ్ పోలీస్ స్టేషన్, అవుట్ సైడ్ కోర్ట్ అంటారు, సెటిల్మెంట్ కింద దారి తీసింది. మొత్తానికి రాష్ట్రంలో స్కాములు, అరెస్టులు, పరారులు అన్నది వైసీపీ పార్టీకి బేసిక్ మినిమం థింగ్ అయిపోయింది. మనం చూసుకుంటే తమ్మినేని సీతారాం, దాని తర్వాత సీదిరి అప్పలరాజు, ఇప్పుడు జోగి రమేష్. నెక్స్ట్ ఎవరు? ఇది మనం వేచి ఉండాలి. రోజాని రేపు పిలుస్తారు. ఏమైనా తిక్కగా సమాధానాలు చెప్తే ఆ పేపర్ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చింది చేస్తానని ఆమెను కూడా డిటైన్ చేస్తే ఆమె పారిపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో మొత్తానికి ఆయన కొడుకు ఫ్యూచర్ భవిష్యత్తు ఉంచుకుని జైళ్ళకి వెళ్లకుండా, వాళ్ళ కుటుంబ పరువు ఇంకా పూర్తిగా నాశనం అవ్వకుండా, ఆ అమ్మాయి దగ్గర ఉన్న డిజిటల్ ఎవిడెన్స్ మొత్తం బయట పెడుతుందేమో అన్న కంగారులో సెటిల్మెంట్కి వెళ్ళిపోయిన జోగ్ కుటుంబం. సో దాట్స్ ఇట్ అండి, చాప్టర్ క్లోజ్. విన్నారుగా ఎంతకాలం జోగ్ కుటుంబం కబుర్లు. ఇంకా విని మళ్ళీ ఫర్దర్గా ఆనందించడానికి మన దగ్గర ఏం న్యూస్ లేదు. ఇట్ ఈస్ సెటిల్డ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.